దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఎవరు? యెహోవా అంటే ఎవరు? ఆయనే దేవుడా? లేకపోతే యేసుక్రీస్తు దేవుడా? అని మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలు తిమోతి గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సహోదరులారా, అలాగే మా దేశ మిత్రులారా, ఇప్పుడు మన ప్రియులు సునీల్ కుమార్ గారు యెహోవా అయిన దేవుడా లేకపోతే యేసుక్రీస్తు దేవుడా అనే ప్రశ్న వేశారు. దేవుని గ్రంథంలో చెప్పాలంటే ఒకప్పుడు యేసు ప్రభువారు శరీరధారిగా లేనప్పుడు యెహోవాను పిలువబడ్డారు. యెహోవాను పిలువబడ్డారు. ఇప్పుడు యెహోవాను పిలువబడినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును సృష్టించాడు. భూమి, ఆకాశం, నదులు, పర్వతాలు, మన కంటికి కనిపించే వాటినన్నిటిని కూడా సృష్టించారు. అందులో మానవుని కూడా సృష్టించారు. పిల్లలు గమనించండి, ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయనకు లోబడి ఉంది. కానీ మానవుడు లోబడలేదు. లోబడికయ్యే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగు చేయాలి. కనుక ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేయాలంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగనేరదు. అందుకని ప్రియులారు గమనించండి, అనేక సార్లు మనం చాలా స్థలాల్లో ఒక మాట వింటూ ఉంటాం. ఏంటంటే మానవునికి పాప క్షమాపణ కలగాలంటే ఏమి చేయాలనే ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి. ఏమి చేసినా ఈ ప్రాంతంలో కానీ ప్రపంచంలో కానీ పాపాలు పోవాలని, లేదా కుటుంబంలో క్షేమముగా ఉండాలని ఎడ్లను బలేయడం, పశువులను బలేయడం, లేకంటే మేకలను బలేయడం, ఇలాంటి బలేయడం ద్వారా మానవుడికి పాప క్షమాపణ పోతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే అలా బలులు వేస్తూ ఉంటారు. ఆ బలుల ద్వారా మానవుడికి పాప క్షమాపణ ఎన్నడూ పోదు. ప్రియులారు గమనించండి, రక్తము చిందింపుకుంటే ఏ రక్తము? అది మానవుడికి తెలియక పశువుల రక్తాన్ని వధిస్తూ ఉంటారు. ఆ రక్తము ద్వారా మానవుడికి పాప క్షమాపణ కలుగదు. ప్రియులారు గమనించండి, మరి ఏ రక్తం అంటే నిర్దోషమైన రక్తం కావాలి, పరిశుద్ధమైన రక్తం కావాలి, కల్మషం లేని రక్తం కావాలి. ప్రియులారా, ఆ రక్తము ఎవరిది కావాలి అంటే భగవంతుడిదే కావాలి. మానవుడు, ప్రియులారు గమనించండి, రకరకాలుగా కొన్ని కులాల వారు భగవంతుడు అంటారు, కొంతమంది యెహోవా అంటారు, మరికొంతమంది అల్లా అంటారు. పదాలు వేరే కానీ వాటికి అర్థం ఒకటే, ఏంటంటే దేవుడు. దేవుడు అంటే ప్రియులారు గమనించండి, మనిషితో తయారు చేయబడిన వాడి దేవుడు కాదు. అంటే మనిషి ఒక మట్టిని తీసుకొని, మట్టి ముద్దను తీసుకొని, ఆ ముద్దను తయారు చేసి, బొమ్మను తయారు చేసి ఇది దేవుడు అని అంటారు. అది శిల్పం అవుతుంది కానీ దేవుడు కాదు. అలాగే కర్రను తీసుకొని, లేక ఒక కొయ్యని తీసుకొని తన రూపాన్ని సిద్ధపరిచి ఒక ప్రక్కన పెట్టి ఇది దేవుడు అంటారు. అది దేవుడు ఎందుకు అవుతుంది? దేవుడు కాదు, శిల్పం మాత్రమే. మానవుడు తయారు చేసింది ఏదైనా కానీ శిల్పాలే కానీ దేవుళ్ళు కాదు. ప్రియులారు గమనించండి, దేవుడు అంటే తనకు తానుగానే అయిన వాడే దేవుడు, తనకు తానుగానే ఉన్నవాడే దేవుడు. మనుషుల చేత సిద్ధపరచబడిన వారు దేవుళ్ళు కాదు, శిల్పాలు మాత్రమే. కనుక ఈయన ఎవరితో కూడా తయారు చేయబడలేదు. సర్వము అధికారము కలిగిన దేవుడు, సర్వానికి సృష్టికర్త. అందుకనుక మానవుని యొక్క పాపక్షమాపణ కలుగు చేయాలని, మానవుడి కొరకు రక్తము చిందించాలని ఆయన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి, ఎవరు? యెహోవా అను పేరు మీద ఈ లోకములో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకములో జన్మించాలంటే ఒక వ్యక్తి కావాలి కదా. మనమందరమైతే తల్లిదండ్రుల గర్భాన్ని మనం జన్మించాం, వారి కలయిక ద్వారా జన్మించాం. యేసు ప్రభువారు అలా కాదు, పరిశుద్ధాత్మని ద్వారా ఒక స్త్రీని ఎన్నుకొని ఆమె గర్భమున జన్మించాడు. జన్మించిన ఆయన పేరు యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, దైవశక్తి గలవాడు. అలాంటి వ్యక్తి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరు? యెహోవాయే శరీరధారిగా యేసుక్రీస్తు అనే నామమున ఈ లోకానికి వచ్చాడు. అసలు ప్రియులారు గమనించండి, యెహోవా శరీరధారిగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? శరీరధారిగా యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చాడు?
ఉదాహరణకి ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. వాటిని గురించి వివరణ ప్రభు చిత్తమైతే తర్వాత మాట్లాడదాం. యెహోవా శరీరధారిగా యేసుక్రీస్తుగా ఎందుకొచ్చాడు అంటే, ఒక మాట మనం చెప్పాలంటే దైవ గ్రంథంలో తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన ఎందుకు వచ్చాడో చూడండి. పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి వచ్చాడు. అది మొదటిది. వివరణ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ప్రియులారు గమనించండి. రెండవ మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో మాట ఉంటుంది. దేనికంటండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు యెహోవా యేసుక్రీస్తుగా శరీరధారిగా రావాల్సి వచ్చింది. మొదటిగా పాపులను రక్షించడానికి వచ్చారు. రెండవది నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. మూడవ విషయం ఏంటంటే, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఆ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనములో ఆ మాట కనపడుతుంది. ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఎవరు? యెహోవా శరీరధారిగా యేసుక్రీస్తుగా ఆయన వచ్చారు. ఎందుకు వచ్చారంటే అండి, పాపులను రక్షించడానికి వచ్చారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చారు. ప్రియులారు గమనించండి. రోమా పత్రిక 8:1 కూడా మాట కనపడుతుంది. మరొక మాట, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. ఆ మాట యోహాను సువార్త 18వ అధ్యాయము 37 నుండి 38 వరకు కూడా మాట మనం చదువుకోవచ్చు. దేని గురించి అంటండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు ఆయన. యెహోవా శరీరధారిగా యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చాడన్నది మీకు ఈ వివరాలు తెలియజేస్తున్నాను. ఒకటి, పాపులను రక్షించడానికి వచ్చారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చారు. మరొక మాట ఏంటి తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో పరిచారము చేయడానికి వచ్చారు. యేసుక్రీస్తుగా యెహోవా అనేటువంటి ఆ దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చాడంటే పరిచారము చేయడానికి వచ్చాడు. అంతేగాని పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. మానవులైన సేవకులు ఈ రోజుల్లో, దేవుని సేవకులేంటి, కొంచెం ఉన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళంటి, సేవ చేయడానికి కాదు చేయించుకోవడానికి వస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచారము చేయడానికి వచ్చాడు. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత మరలా ఎందుకు వచ్చాడో చూడండి ఒకసారి. మరొక మాట మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంది. ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడండి? ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మొదటిది, పాపులను రక్షించడానికి వచ్చారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు, పరిచారము చేయడానికి వచ్చారు, తరువాత ప్రాణమిచ్చడానికి వచ్చారు. ఎవరి కోసము? నశించిపోవచ్చున్న ప్రజలందరి కొరకు ప్రాణమిచ్చి రక్షించడానికి వచ్చారు. ప్రియులారు గమనించండి. మరొక మాట, చివరి మాట గమనిద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములు ఎందుకు వచ్చారంటే, అపవాది క్రియలు లయపరచడానికి వచ్చారు ఆయన. ఎందుకు వచ్చారండి? అపవాది క్రియలు లయపరచడానికి వచ్చారు. ప్రియులారు గమనించండి. యెహోవా శరీరధారిగా యేసుగా ఎందుకు వచ్చారని ఈ విషయాలు మీకు 7 విషయాలు మీకు తెలియచేశాం. ప్రియులారు, 7 విషయాలు ఏమిటి? పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించుటకు, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు, పరిచారము చేయుటకు, అలాగే ప్రాణమిచ్చడానికి వచ్చారు, అపవాది క్రియలు నయపరచడానికి ఆయన వచ్చారు. ఈ విషయాలు 7 విషయాలు మీరు గుర్తించండి. ప్రభు చిత్తమైతే పార్ట్ 2లో కొన్ని మాటలు కూడా మనము ఆయన ఎందుకు వచ్చారో ఆ మాటలు కూడా మనం తెలియచేద్దాం. ప్రభు ఈ మాటలు అందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి.